పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రకాష్ నగర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని బాను బషీరాను ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి విచక్షణారహితంగా కొట్టినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. చిన్న విషయానికి ఆగ్రహంతో శారీరకంగా దాడి చేశాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత విద్యార్థిని భయాందోళనకు గురైందని వాపోయారు. విద్యార్థి సంఘాలతో కలిసి పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్ తరచూ విద్యార్థులను ఇలాగే కొడతాడని బాధిత విద్యార్థులు చెబుతున్నారని తల్లిదండ్రులు అన్నారు. వెంటనే ప్రిన్సిపల్ శంకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదువు విషయంలో ఫీజు విషయంలో నేను చేస్తా ఉంటాను. చదువు విషయంలో కూడా రెగ్యులర్ గా రావట్లేదు. టైం పంపించండి. టైం పంపించండి. రెగ్యులర్ గా రావట్లేదని చెప్తారా? అమ్మాయిని కాళ్ళు పట్టించారంట. అబద్ధాలు చెప్పొద్దండి. ఎప్పుడు కాళ్ళు పట్టించారా? ఇప్పుడు మీ అమ్మాయి నేనే చేపించింది. ఫోన్ చేసి ఉంటాను. చదువు విషయంలో ఫీజు విషయంలో నేను చేస్తా ఉంటాను. చదువు విషయంలో కూడా రెగ్యులర్ గా రావట్లేదు. టైం పంపించండి. టైం పంపించండి. రెగ్యులర్ గా రావట్లేదని చెప్తారా? అమ్మాయిని కాళ్ళు పట్టించారంట. అబద్ధాలు చెప్పొద్దండి. ఎప్పుడు కాళ్ళు పట్టించారా? ఇప్పుడు మీ అమ్మాయి పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రకాష్ నగర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని బాను బషీరాను ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి విచక్షణారహితంగా కొట్టినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. చిన్న విషయానికి ఆగ్రహంతో శారీరకంగా దాడి చేశాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత విద్యార్థిని భయాందోళనకు గురైందని వాపోయారు. విద్యార్థి సంఘాలతో కలిసి పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్ తరచూ విద్యార్థులను ఇలాగే కొడతాడని బాధిత విద్యార్థులు చెబుతున్నారని తల్లిదండ్రులు అన్నారు. వెంటనే ప్రిన్సిపల్ శంకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఏదైతే ప్రకాష్ నగర్ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ లో చదువుతున్న 10వ తరగతి చదువుతున్న బాను బషీరాపై ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి తీవ్రంగా కొట్టారంటూ అటు వాళ్ళ కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులకి చెప్పడం తోటి ఆ చిన్న విషయానికే ఒక కుటుంబ సభ్యులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసి ఏదైతే ప్రిన్సిపల్ ఏదైతే శంకర్ రెడ్డి ఉన్నారో మీరు స్కూల్ కి రావడం లేదు, స్కూల్ కి ఎందుకు రావడం లేదు అన్న స్కూల్ కి కంటిన్యూగా రావాలి, నువ్వు 10వ తరగతి చదువుతున్నావు అవ్వా అని చెప్పేసి అని కొట్టారని అంటూ ఆరోపించడం. దాంతో ఏదైతే బాను బషీర్ అన్నమైతే శారీరకంగా బాగా కొట్టారా అని చెప్పేసి అని తల్లిదండ్రులు చెప్పడం. అంటే ఏదైతే ఆ తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో ఏదైతే ఆక్స్ఫర్డ్ స్కూల్ దగ్గరకు వచ్చి వారి కుటుంబ సభ్యులను మొత్తం కలిపి ఏదైతే ఆక్స్ఫర్డ్ స్కూల్లో మొత్తం చిన్న పిల్లల్ని విద్య కోసం మీ దగ్గరికి పంపిస్తే మీరు పిల్లల్ని ఎందుకు ఇట్లాగా కొట్టి చిత్రహింసలు చేస్తున్నారు? ఏదైనా ఉంటే మాకు చెప్పచ్చు కదా, మేము స్కూల్ కి డైరెక్ట్ గా మేము పంపిస్తాము అని చెప్పేసి పిల్లల్ని కొట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని ఏదైతే శంకర్ రెడ్డిని ఏదైతే ఉన్నారో స్కూల్ ప్రిన్సిపల్ ఇంకా మరి యాజమాన్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేసినారు. అయితే వారు అప్పటికే ఆ స్కూల్ ప్రిన్సిపల్స్ శంకర్ రెడ్డి ఒక విషయంతో పోనివ్వకుండా నేను కొట్టలేదు, నేనెందుకు కొడతాను అని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలు ఇక్కడే చదువుతున్నారు కదా అని చెప్పనేసి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం తోటి అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందనుకోవచ్చు. పిల్లల్ని కొట్టేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి అని ఒక తల్లిదండ్రుల మాటలు కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడడం తోటి అంటే అక్కడ స్కూల్ మొత్తం కలిపి ఒక ఉద్రిక్త వాతావరణం గురైంది అనుకోవచ్చు. మానస అక్కడ ఏ తల్లిదండ్రులు మొత్తం కలిసి ఏదైతే ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రకాష్ నగర్ లో నా స్కూల్ ఎదుగుతూనే బేటా ఇచ్చి తక్షణమే
స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏదైతే ఆలపల్లి స్కూల్ ప్రిన్సిపల్ కండిషన్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని రెగ్యులర్ గా స్కూల్ కి రావాలని, చదువులను వెనకబడి ఉండాలి అనే ఉద్దేశంతో కొట్టానని చెప్పేసి అని ఏదైతే శంకర్ రెడ్డి ఎప్పటికీ చెప్తున్నప్పటికీ కూడా అయితే ఆయన సమాధానం మాత్రం ఒక వ్యతిరేకంగా అసలు పాపను ఎందుకు కొట్టాలి మీరు, అసలు కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది, స్కూల్కి రాకపోతే మీరు కొడతారా అని అట్లా చెప్పినప్పటికీ కూడా అసలు ఏది కుటుంబ సభ్యులు మొత్తము అసలు పిల్లలు కొట్టకూడదు, మీరు ఏదైనా ఉంటే మాకు చెప్పాలి కదా అని చెప్పేసి అని ఒక ఉద్రిక్త వాతావరణం మధ్య ఏదైతే ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఒక పల్నాడు జిల్లా మొత్తం నర్సరావుపేటలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందా అనుకోవచ్చు. ఇప్పటికైనా కానీ ఈ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పని ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే దృష్టికి తీసుకెళ్లే వరకు మేము పోరాటం చేస్తాం. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకు తల్లిదండ్రులు అయితే మాత్రం సిద్ధమయ్యారు. ఈ విధమైన స్థానిక చర్చనీయాంశంగా మారింది అనుకోవచ్చు. అసలు నిజం ఏమిటి, అధికారులు చర్యలు ఏ విధంగా ఉండబోతుందా అనేది పూర్తి వివరాలు అలా మొత్తం కలిపి అసలు ఈ స్కూల్ పై తీసుకుంటారా తీసుకోరా అని మనం అయితే వేచి చూడాల్సి ఉంది మనసా. ఓకే, థ్యాంక్ యూ సువర్ణ బాబు.